నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. రంగారెడ్డి జిల్లా చెవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర నాయకులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు, కొలాన్ శంకర్ రెడ్డి, పెండ్యాల నరసింహ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహిస్తూ మీర్పేట్ నుండి లేనినగర్, బాలాపూర్ చౌరస్తా, లలితానగర్, గాయత్రీనగర్ చౌరస్తా వరకు మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో రోడ్ షో నిర్వహించారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందని, నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజలు అభివృద్ధి పథంలో ముందున్నారని, కేంద్ర ప్రభుత్వము పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పార్లమెంట్ అభ్యర్థిని కొండ విశ్వేశ్వరరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేషన్ మరియు బడంగ్పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు గోవర్ధన్ రెడ్డి, సోమేశ్వర్, గాజుల మధు, మహేందర్, ప్రభాకర్, గడ్డం జగన్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఎన్నో మీర్పేట్ల డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ చాలా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రంజిత్ రెడ్డి గారు ఎలక్షన్లలో గెలిచినప్పుడు కనబడిన మాట ఇంతవరకు ప్రజలకు కనవల్లే ఈరోజు చేవేళ్లలో ఈ యొక్క ఎంపీ గెలిపించి నరేంద్ర మోడీకి మొదటి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం మీర్పేట్ కార్పొరేషన్ నుంచి. ఈ నెల 11వ తేదీన చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బూత్లలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ పట్ల దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. ఈసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలని 400 పైగా సీట్లు వారికి ఇచ్చి మరొకసారి దిగ్విజయమైన యాత్రను కొనసాగించే విధంగా నరేంద్ర మోడీ గారికి పూర్తి మద్దతు తెలపాలని ప్రజలు నిశ్చయించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల నుండి పట్టణ ప్రాంతాల ప్రజల వరకు అందరూ కూడా ఇటు తూర్పు, పశ్చిమ, దక్షిణ అన్ని రంగాల అన్ని చోట్ల ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ అవినీతి కాంగ్రెస్ పార్టీని, ఈ కేసీఆర్ కుటుంబ పార్టీలు అన్నిటి కూడా తీవ్రంగా వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి చేవెళ్ళ పూర్తి పెద్ద మెజార్టీ వస్తుంది. సుమారు 1,00,000 మెజార్టీతోటి చేవెళ్ళ నియోజకవర్గం నుంచి మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలుపొందుతూ ఉన్నారు. ఈ యొక్క విజయం పట్ల భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సోదర సోదరీమణులారా, చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రజలు ఈ యొక్క మత శక్తుల యొక్క రజాకార్ల మనోభావాలతో ప్రాంతంలో అనేక పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా హైదరాబాదు పార్లమెంటు నుండి ఎంఐఎం పార్టీ గెలిచింది. ఎంఐఎంను, కాంగ్రెస్ను, బీఆర్ఎస్ను అడ్డుకోవడం కోసం చేవెళ్ళ ప్రజలు సుమారు 45 సంవత్సరాలుగా వీరోచిత పోరాటం చేసి ఈనాడు వచ్చిన అవకాశాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ కొండా విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థి గారిని గెలిపించాలని చెప్పి, కమలం గుర్తుకు ఓటు వేయాలని చెప్పి చేవెళ్ళ ప్రజలు తాండూరు మొదలుకుంటే ఈనాడు మహేశ్వరం వరకు ప్రజలంతా కూడా మెజార్టీ సంఖ్యలో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. వారిలో గత 45 ఏళ్లుగా ఉన్నటువంటి కసి ఏదైతుందో, ఒక జాతీయవాదంతో, ఒక దేశభక్తితో, దైవభక్తితో ఈనాడు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి సీటుగా భారీ మెజార్టీతో విజయం సాధించేటువంటి నియోజకవర్గం ఏదంటే